హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీరు వీడియో చూస్తూ కూడా బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేసుకోవచ్చు. అలాగే నేను కొన్ని వీడియోస్లలో కొన్ని విధాలుగా చెప్తాను కదండి. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం టేప్ కొలత అనేది ఉంటుంది. అలాగే ఆది బ్లౌజ్ కొలత అనేది ఉంటుందండి. చూడండి, ఫస్ట్గా వచ్చేసి మనము మన సైడ్ ఇలా క్లోజ్గా ఉన్నదేమో మన సైడ్ వేసుకోవాలి. ఇలా ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో వేసుకోండి. ఇలా ఓపెన్స్ రెండు కోరస్ కూడా ఆపోజిట్లో వేసుకోవాలి. బ్లౌజ్కైనా పేపర్కైనా ఇంతే వేసుకోవాలండి. ఇప్పుడు కూడా ఇక్కడ రెండు మార్కింగ్ లాంటివి చేయండి. కిందికి ఒక పాదం మందం మార్కింగ్ చేయండి. ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకోసం ఇది మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకు బ్లౌజ్ పీస్ అనేది కింద సైడ్ హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి కొన్ని బ్లౌజెస్కి ఎప్పుడు కూడా మనం ఈ కింద సైడ్ స్ట్రేట్గా మార్కింగ్ చేసుకొని ఒక పాదం మందము కటింగ్ చేసేసాలి. మరొక మార్కింగ్ అనేది మనము కుట్టు కోసం అండి. ఇది ఒక పాదమందం తీసుకుంటే సరిపోతుంది. ఇది నేను ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం కట్ చేసి చూపిస్తాను. ఇలా మీరు వెంటనే కూడా కట్ చేసేసుకోవచ్చు, లేకుంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇలా కట్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా మంచిగా సమానంగా కట్ చేయండి. అలాగే ఇది కుట్టు కోసం అండి. మనకు మీ ఆది బ్లౌజు కరెక్ట్ కొలతలు అనేది తీసుకోండి. ఫస్ట్ అయితే కుట్టు కోసం మీకు కనిపిస్తుందో లేదని చెప్పేసి మార్కింగ్ అనేది కొంచెం కరెక్ట్గా వేస్తామండి. ఇలా ఇది వచ్చేసి మన కుట్టు కోసం అండి. ఒక పాదమందం అయితే సరిపోతుంది. అలాగే మీ ఆది బ్లౌజు కరెక్ట్ కొలతలు ఉన్నది ఎప్పుడు కూడా కరెక్ట్ కొలతలు ఉన్నది తీసుకుంటేనే కటింగు అలాగే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ తీసుకోండి. ఉక్స్ పట్టి నుంచి ఎప్పుడు కూడా ఉక్స్ పట్టి సైడ్ నుంచి తీసుకోవాలి. సైడ్ జెంటిక్స్ దగ్గర అండి. అది కరెక్ట్గా ఇలా పట్టేస్తూ ఇలా కొలత అనేది తీసుకోండి. ఇప్పుడు చుట్టు కొలత మొత్తం ఎంత ఉందో చూద్దాము. ఇలా అయితే ఇది ఇప్పుడు మనము ఇలా తీసేయగా కరెక్ట్గా మనకు 28 ఇంచెస్ అయితే వచ్చింది. 28 ఇంచెస్ వచ్చింది. ఎప్పుడు కూడా మనం కాజపట్టిని లెక్కలోకి తీసుకోకూడదు. 28 ఇంచెస్లో మనము 4వ వంతుని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా 14 చూడండి, మనకు 7 అనేది వచ్చింది. ఈ 7ని మనము ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ మార్కింగ్ అనేది చేద్దామండి. ఇలా అలాగే ఇక్కడ మనకు సైడ్ జెంటింగ్స్ కోసము రెండు మార్కింగ్ సైడ్ డాట్స్ అంటే ఇవి సైడ్ డాట్స్ ఉంటాయి కదా, మనకు ఇక్కడ 2 డాట్స్ ఉంటాయి కాబట్టి వీటి కోసము మరో 1 ఇంచ్ తీసుకోండి. ఇలా 1 ఇంచ్ తీసుకున్నారు కదా. ఇక్కడ సైడ్ జెయింటింగ్స్ కోసం ఇప్పుడు ఇది ఎంత ఉంది? సైడ్ జెయింటింగ్స్ దగ్గర మనకు కరెక్ట్గా చూసుకుంటే 1.5 ఇంచ్ అయితే ఉంది. ఈ 1.5 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేయండి. 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. మరి 1.5 ఉందని మీ క్లాత్ ఒకవేళ ఎక్కువగా ఉంటే మీకు కావాలి, ఒకవేళ ఉండని ఎప్పుడైనా ఫ్యూచర్లో కొంచెం లావ్ అయితే అని చెప్పేసి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. 1 ఇంచ్ 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు క్లాత్ అనేది తక్కువ ఉంటే ఇక్కడ మీరు 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. సైడ్ జెయింటింగ్స్ దగ్గర కుట్టు కొంచెం దగ్గరగా వేసుకుంటే సైడ్ జెయింటింగ్స్ దగ్గర సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మేము మన ఆది బ్లౌజ్కి కరెక్ట్గా ఇక్కడ మిడిల్లో చూసుకొని ఇలా మిడిల్లో చూసుకొని ఇక్కడ కొంచెం లాగ్ పట్టి ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేసుకోవాలి. ఇదేమో మెయిన్, పైనకు వచ్చేసి ఎక్స్ట్రా ఎప్పుడు కూడా. ఇప్పుడు మీ ఇక్కడ నుంచి ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, ఇది ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజ్ పొడవు ఇక్కడ షోల్డర్ నుండి కరెక్ట్గా డాట్స్ దగ్గర 12.5 అయితే వచ్చిందండి. 12.5 వస్తే మరొక పాదం మందం కానీ ఒక 1/2 ఇంచ్ కానీ తీసుకోండి. 13 పెట్టుకుందాం. కుట్టులో కావాలి కాబట్టి ఇగో ఇక్కడ కుట్టులోకి కూడా పెట్టేస్తున్నాను. ఇందులోనే మనకు అసలు 12.5 వచ్చింది కదా. ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ టోటల్గా నేను 13 ఇంచులు తీసుకున్నాను. 13 ఇంచుల్లోని మనము ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ అనేది చేసుకున్నాం అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత ఉందో చూద్దాం. కరెక్ట్గా చూసుకోండి. 3 ఇంచెస్ ఉంది. టోటల్గా మనం ఇక్కడ 5 తీసుకున్నాము. ఇక్కడ టోటల్గా 5 తీసుకొని 3 ఇంచెస్ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచెస్ నెక్ దగ్గర, 2 ఏమో నెక్, 3 ఏమో
షోల్డర్. ఓకేనండి. ఇక్కడ కింద సైడ్ ఏమో మనం మళ్ళీ 2 పాయింట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 పాయింట్స్ తీసుకున్నాం. ఇక్కడ 2.5 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2.5 మీద 2 గీతలు ఎక్క తీసుకోవాలి. ఎందుకోసం కింద ఎక్క తీసుకోవాలి అంటే ఇక్కడ మనకు కరెక్ట్గా షేప్ అనేది రౌండ్గా వస్తుంది, దానికోసం అని చెప్పేసి. ఇప్పుడు మనము మార్కింగ్ ఒకసారి చేసుకుందాము. ఇక్కడ ఎక్స్ట్రా నేను 2 మార్కింగ్ చేసేసి చంక భాగం దగ్గర ఇంకా కొలత తీసుకోలేదు అని అనుకోకండి. మనకు చూడండి 6.5 5.5 కరెక్ట్గా ఉంది. ఆల్రెడీ ఆది బ్లౌజ్తో తీసుకున్నాం కదా, అదేనండి ఇది. ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇలా దీన్ని కూడా ఇలా కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసేసేయండి. ఇప్పుడు మీ ఉక్స్ పట్టి సైడ్ నుంచి పైన ఉక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ వచ్చింది. దీని నుంచి మనము ఇలా మార్కింగ్ చేయాలి. ఎప్పుడు కూడా క్రాస్గానే వస్తుంది. సైడ్ జెంటింగ్స్ క్రాస్గా వేస్తేనే మనకు కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు ఇలా సైడ్కి క్రాస్గా వస్తుంది. మనకు కరెక్ట్గా కలిపేసుకోండి. ఇలా కటింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కానీ ఇలా స్ట్రైట్ కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ దగ్గర ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ డీప్ పోవద్దు, 1 ఇంచ్ తీసుకోకూడదు. ఇప్పుడు కూడా 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ నేను 1 ఇంచ్, ఇక్కడనేమో 2.5 నుండి తీసుకోవాలి డౌన్ అనేది. ఇక్కడ నుంచి తీసుకున్నాను 2.5, ఇక్కడ నుంచి కాదండి, ఇక్కడ నుంచి. ఓకేనండి. ఇక్కడ చూడండి షోల్డర్కి మిడిల్లో చూసుకొని పొడవు వచ్చేసి 3.5 తీసుకోవచ్చు, 3 కూడా తీసుకోవచ్చు. ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వరకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి న్యూస్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. దీన్ని ఇట్లా కటింగ్ అనేది చేసేసేయండి. కరెక్ట్గా కటింగ్ అనేది చేయండి. కటింగ్ చేయడము, మార్కింగ్ చేయడం ఈ 2 కరెక్ట్ చేస్తేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడు కూడా. అలాగే మీరు తీసుకునే ఆది బ్లౌజ్ కూడా కరెక్ట్ కొలతలు ఉన్నాయి తీసుకోండి. కొంచెం చూడండి మనకు